గోవాలో నేను పోయిన రోజు అయితే మన తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా కలవాలి. అరే ఏంద్రా గోవాలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కానీ ఒక్కరు కూడా కలవాలి అనుకున్నా. కానీ లక్కీలే నాకైతే ఒక అన్నగా ఇవాళ మేమిద్దరం కలిసి గోవాలో ఉన్న కొన్ని వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. స్టార్టింగ్ మన బ్రో ఒక ప్లేస్ చూసిందంట, ఆ ప్లేస్ కాడికి పోదామని చెప్పిండు. సరే అని ఆ ప్లేస్ కాడికి మనం ఎక్స్ప్లోర్ చేసేదంతా సౌత్ గోవా అనమాట. ఇక్కడైతే మన కనకోన కాడ మనం ఉండేది, మన రూమ్ ఉండేది. అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 13 కిలోమీటర్స్. ఇది వచ్చేసి ఒక టెంపుల్ అనమాట. అంటే దీన్ని ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది. లోపటైతే మొత్తం వైట్ స్ట్రక్చర్ తోటి భలే ఉంది అసలు. అంటే మొత్తం వైటే అనమాట. పైననేమో వుడ్ ఉంది, అంటే వుడ్ తోటి మేక్ చేసారు. కిందనేమో మొత్తం ఇక వైట్ ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుంటే మాకైతే ఒక రివర్ అవపడ్డది. అది చాలా క్రేజీ ఉంది, ఎందుకంటే ఆ ఫారెస్ట్ మధ్యలో చాలా సూపర్ ఉందన్నమాట. ఇక మేము పైనుంచి చూసి ఆ లోపడి పోయి, అంటే ఒకసారి దాని కిందికి పోయి ఎట్లుంటుందో కిందికి వెళ్ళి చూద్దామని డిసైడ్ అయినా. అవును చెప్పింది నిజమే, మనం ఇప్పుడు ఏం చూడాలన్నా అటే పోవాలి. సో గైస్ మనమైతే అక్కడ దారిలో వచ్చేటప్పుడు ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాంటి, అంటే వాటర్ ఫాల్స్ కాదులే, అది ఒక రివర్ లాంటివి చూసినాము కదా. ఇప్పుడు అందులోకి పోదామని చిన్న ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఇది ఈ శతకుప్పలకి వెళ్ళి పడి ఎటు పోతున్నామో మాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ అల్లకే పోతున్నామా లేకపోతే తప్పుదారి బట్టి వేరే దాంట్లోకి వెళ్ళకన్నా పోతున్నామా, మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఎటు చేసి ఆడికి పోదామని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ రూట్ చూడండి ఎట్లుందో, కొండలు కాదులే కానీ ఉత్తి శతకుప్పలే ఉత్తి. రాంగ్ రూట్ అని చెప్పలేము, పాముది. సో గాయస్ ఇప్పుడైతే మన చిన్న రివర్ క్రాసింగ్ లాంటిది అయిపోయింది. నన్ను హెచ్చడి అనుకోకండి, ఇట్లా కలత పెట్టుకున్న టోపీ అది అని. ఇక కళ్ళు బాగాలేవు, నిన్న నైట్ కొంచెం పండుకోకపోయేసరికి ఎర్రగా అయినాయి. మీరు భయపడతారని కలతలు పెట్టుకున్నా. ఇప్పుడు మనం పోయి టిఫిన్ చేసి అక్కడి నుంచి ఇంకా వెరైటీ చూపిస్తా. టైం ఇప్పుడు 12 అవుతుంది. 12 గంటలకైతే మేము టిఫిన్ చేసినాం. ఇది ఇడ్లీ అనమాట, టేస్ట్ మాత్రం మంచిగానే ఉన్నది. మనమైతే ఇప్పుడు ఒక వాటర్ ఫాల్స్ కాడికి పోతున్నాం అనమాట. ఇది తినేసి అక్కడికి పోదాం. ఇంకా అలా మా జర్నీ స్టార్ట్ అయినాక ఇక్కడ లొకేషన్ చూస్తుంటే నా మనసులో ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్ చూడాలా, అలా ఈత కొట్టాలా అని అనుకుంటున్నా. కానీ అక్కడ పోయినాక చూపిస్తా ఆగండి. మనమైతే ఇప్పుడు దారిలో ఉన్నాం, మొత్తం కొండలకి వెళ్ళి ఉంది రోడ్డు, సూపర్ ఉందన్నమాట. చూసారు కదా మన వాటర్ ఫాల్స్ ఎంత పెద్దగా ఉందో. మేము కొట్టుకుపోయేటట్టున్నాం, ఇలాకెళ్ళి కొంచెం దూరం ఉండాలి. మళ్ళీ ఏంది ఏమన్నా అయితే చిన్న పెద్ద ఉందా, దీనికోసం 20 కిలోమీటర్లు కష్టపడి చాలా ఉంటుందని హోప్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినామని ఏమీ లేదు. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి బమన్ముడ్డో వాటర్ ఫాల్ అనమాట. ఇది మేము ఎట్లా ఫోటో చూసి వచ్చినామంటే ఒకసారి ఈ ఫోటో చూపిస్తే చూడండి. ఈ ఫోటో చూసి మేము ఇక్కడికి వచ్చినాం, కానీ అక్కడికి వచ్చినాక ఇట్లయింది. ఇక మేము గివ్ అప్ ఇవ్వద్దని ఇంకొక వాటర్ ఫాల్ చూసినాం, అక్కడికి పోదామని డిసైడ్ అయినాం. అది అయితే ఇంకా క్రేజీ ఉంటుంది, మనం అలా ఈత కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం అక్కడి వెనక అదన్నా మంచిగా ఉంటుందా, అది కూడా హ్యాండ్ ఇస్తుందా అని. పేరేం పెరిగింది పట్టుకాలని చేసింది. 20 కిలోమీటర్లు వచ్చిన ఇక్కడ వాటర్ ఫాల్స్ లేదు, ఏమీ లేదు. ఇదేంది ఈ లోకల్ నడదా అంటే లోకల్ కూడా ఇవ్వలేరు. ఇక్కడ తీర లొకేషన్కి వచ్చినాక గూగుల్ మ్యాప్స్ ఏమో ఈ చెట్లల్లో బాగుంటుంది, ఇళ్ళకి ఎలా పోవాలా మాకైతే అసలు అర్థం కాలేదు. కానీ పక్కనే లోకల్స్ హౌసెస్ ఉంటే వాళ్ళని అడిగినాం ఇక్కడికి ఎట్లా పోవాలి అని. వాళ్ళైతే మనకు లొకేషన్ చెప్పారు. ఇక ఆ లొకేషన్ పట్టుకొని అయితే అక్కడికి వెళ్ళిపోయినాం. పక్కనే ఉంది, కాకపోతే మేము కొంచెం వేరే సైడ్ పోయినాం అనమాట. అయితే మనం పోతున్నాం, సప్పుడైతే వస్తుంది కొంచెం చిన్న అదేం సప్పుడో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి, ఇళ్ళకి వెళ్ళిపోవాలా ఇటు పోవాలా, ఎటు పోవాలంటావు?
పెద్ద సిక్కొచ్చి పడ్డదిగా ఇటుబా ఇటేనా ఇక్కడ ఎవరు లేరట్టుంది అసలు అప్పుడు కూడా ఏం వస్తుంది ఇదా బురద నీళ్ళు స్టోర్ అయినట్టుంది ఇది ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే ఏమి లేదు ఇక్కడ అంత ఉచిదే మేమైతే ఫోటోలలో ఇగో ఇట్లా చూసినాం అట్లుంటుందేమో నేను ఈత కొడదామని చాలా ఆశలు పెట్టుకొని వచ్చిన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బుగ్గ కథ అయింది ఈ వాటర్ ఫాల్ కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట ఇక అప్పటికే చాలా అలసిపోయినాం ఇక ఏం చేయలేదు తెలుకో మళ్ళీ మా రూమ్ కాడికి అయితే వచ్చేసినాం సాయంత్రం మీద బీచ్ కాడికి పోదామని ప్లాన్ చేసినాం అనమాట చూసారు కదా మన పొద్దుగాలైతే అన్ని వాటర్ ఫాల్స్ ఫెయిల్ అయిపోయినాయి అంటే మనకు లక్ లేదు అనుకోండి ఇక లక్ ఉన్నదిలే కానీ అవే మంచిగా లేవు ఇప్పుడు మనం బీచ్ కాడికి పోతున్నాం సన్సెట్ చూద్దామని అనుకుంటున్నాం కాకపోతే అక్కడ పోయే వరకు సన్సెట్ ఉంటుందో ఉండదో మనకు తెలియదు బట్ పోయేతే చూసారు కదా మన సాయి బ్రో అనమాట హలో నేను తెలుగు వాళ్ళు కలవరేమో అనుకొని చాలా కలవరపడ్డా కానీ మన తెలుగు బ్రో కలిసిండు బీచ్ కాడ పోయి సన్సెట్ ఉంటుందో ఉండదో చూద్దాం అట్లనే ఇక నైట్ వరకు అక్కడనే ఎంజాయ్ చేద్దాం ఏమేమి చేస్తున్నాం అన్న లెట్స్ గో సో గాయస్ నేనైతే చిన్న ఐస్ క్రీమ్ అనుకున్నా ఈ బ్లాక్ కరెంట్ వస్తే తింటేనే నాకు కరెంట్ వస్తుంది అప్పుడు ఎట్లయినా పోవచ్చు ఎక్కడికైనా తిరగచ్చు ఐస్ క్రీమ్ తింటావా బ్లాక్ కరెంట్ కోమ కరెంట్ వస్తుంది బ్లాక్ కరెంట్ తినండి కరెంట్ వస్తుంది అంటే మేము సన్సెట్ చూద్దాం అనుకుంటే వచ్చేలేపు సూర్యుడు ఫస్ట్ వాటర్ ఫాల్ అది పోయింది దాని తర్వాత ఇంకో బాయిలో ఈత కొడదామని చాలా అనుకున్నా అది పోయింది సన్సెట్ చూద్దాం అనుకుంటే ఈ సన్నే లేదు సన్ మొత్తం పోయింది ఇవాళ డే అంతా చాలా చెప్పలేని పరిస్థితి నేను ఇంతమంది జనం ఉన్నారు అంత డైర్లతో తిరుగుతారు ఈవెన్ బాయ్స్ బట్ ఈవెన్ గర్ల్స్ ఇప్పుడైతే మేము అలా దిగుదామని అనుకున్నాం కానీ అంత కొంచెం మాకు మంచిగా అనిపించట్లే అంటే బాగాలేదు అనమాట ఇది వేరే బీచ్ అయితే బాగుండు బట్ ఇక్కడ ప్రదేశాలు చూపిస్తా సో గాయస్ మనకైతే ఇక్కడ కొంతమంది కలిసారు వీళ్ళ ఇక్కడ డ్రోన్లు అంతా ఉన్నాయి డ్రోన్లు ఎగరేస్తారు చూసారు కదా ఎట్లుందో మనం కూడా కొందాం ఫ్యూచర్లో సూన్ యాజ్ పాసిబుల్ మనం కూడా మీరు కొంచెం గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొడితే మీకు నేను కొంటా కొంచెం మంచి రీచ్ వస్తే కానీ మీరు ఇస్తలేరు ఇదనమాట మన బ్రో So guys, if you don't mind, can you share this footage after recording video? Yeah. Hello. अरे नोटिफिकेशन आ रहा ఇక్కడైతే చూస్తూనే నైట్ అయిపోయింది మరి నైట్ ఏం చేద్దాము అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లే అంటే మేఘాలు చాలా ఎక్కువ పైన కమ్మడం వల్ల అందరైతే భయపడి పోయిర్రు కానీ అది వర్షం రాయని మాకు తెలుసు అందుకనే మేము ఇట్లనే ఉన్నాం ఏమో చెప్పలేము వస్తే రావచ్చు చూద్దాం మన వీడియో ఎండింగ్ వరకు వర్షం వస్తేనేమో చూపిస్తా లేకపోతే మన రూమ్ కాడికి పోయి రూమ్ని చూపిస్తా ఇగో చూస్తారు కదా నా కాడ చింటూ బ్రోలు ఎట్లా పండుకున్నారో అంటే వీళ్ళు నా కాడ పండుకుంటే సేఫ్ అని ఫీల్ అవుతారు అందుకని వచ్చి పండుకున్నారు నేను కూడా వాళ్ళకు సేఫ్టీని ప్రొవైడ్ చేస్తాను నేను నా పక్కన ఉంటే వాళ్ళకి ఏం కాదని నా పక్కన ఉంటే వాళ్ళకి ఏం కాదని వాటికి తెలుసు సో అందుకని నాకు అన్నీ కూర్చున్నాయి హలో
తీసుకోవాలంటే ఫోన్ చేసిన ఎన్నో సో ఈ వీడియో అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను సౌత్ గోవాలో ఉన్న బీచెస్ అన్నీ చూపిస్తా. బీచ్లు అయితే సూపర్ ఉంటాయి. మీరు గోవా వస్తే ఆ బీచ్లను అస్సలు మిస్ కాకండి. ఏ బీచ్ చూడాలి ఏ బీచ్ చూడొద్దు అని ప్రతి ఒక్కటి చూపిస్తా. అది రేపు పోతా అనమాట. సో అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకొని అట్లనే ఒక లైక్ కూడా గట్టిగా గుద్దండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బై బాయ్.